ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేలల్లో నీరు నిలిచిన పత్తికాయ పనికి రాకుండా పోయింది. తడవడంతో తెల్ల బంగారం కాస్త నల్లబారింది. పోషకాలు అందక మొక్క ఎరుపెక్కింది. దిగుబడి ఎకరాకు 3 నుంచి 5 క్వింటాలకి పరిమితమైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి చేతికందే పరిస్థితి లేదని వాపోతున్నారు. నష్టపోయిన తమకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన అధిక వర్షాలు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన ఎడతెరిపిలేని వానలు, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాల కారణంగా మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేలల్లో నీళ్లు నిల్వ ఉండటంతో చాలా చోట్ల ఎర్రబారింది. నీట మునిగిన చేలల్లో చెట్టు కింది భాగంలోని కాయలు పనికి రాకుండా పోయాయి. కాయ పగిలిన చోట పత్తి నల్లబారింది. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తి పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. దిగుబడి సైతం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగా అయింది చేను, ఇన్ని పెట్టుబడి 2 లక్షల వేసినాము. ఇగో 3 ఎకరాలు వేసిన పత్తి చేను, కాయలు లల్లగా అయింది సార్. ఇగో 2-3 చెట్లకు కాసింది, మొత్తం లల్లగా అయి మొత్తం పాడైంది సార్. ఏం చేయాలి? పెట్టుబడి వేసినా కూడా పెట్టుబడి వెళ్తలేదు మాకు. లల్లగా అయింది, ఒక కాయలు కూడా బాగలేవు. ఇగో మొత్తం లల్లగా అయి అంతా పాడైపోయింది, మొలకలు వచ్చినాయి. రేటు కూడా పెట్టారు సార్ ఇప్పుడు ఈ పత్తికు. ఫస్ట్ వర్షం తక్కువ ఉన్నప్పుడు 10-15 కాయలు కాసినాయి. ఈ వర్షాలు నిన్న మొన్న బాగా తుఫానుల వలన మొత్తం నీళ్ళు నిలబడి ఆ ఉన్న కాయలు కూడా మొత్తం ఊరిపోయినాయి. పత్తి తీతామంటే కూడా మొత్తం కాయలు వస్తుంది. మొత్తం నల్లగా అయిపోయింది. కొన్ని కాయలు ఏమో మొలకలు వచ్చినాయి. కూలీలకు ఏమో 500 అవుతున్నాయి. అది మార్కెట్ కూడా అమ్ముదామంటే ఎవరు రేటు పెడతలేరు. అది తీసుకుంటలేరు. నల్లగా అయింది, మొలకొచ్చింది, ఆ పత్తి మేము తీసుకోము, 3000కి ఇస్తావా 4000కి ఇస్తావా అనేది అడుగుతున్నారు మధ్యవర్తులు. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు ఈసారి. ఎప్పుడైనా 10-15 క్వింటాలు వచ్చేది, ఎకరకు 2 క్వింటాలు 3 క్వింటాలు కూడా వెళ్ళే అవకాశం అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసింది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లోనే. సెప్టెంబర్ నాటికి కురవాల్సిన సాధారణ వర్షపాతంతో పోల్చితే మహబూబ్ నగర్ జిల్లాలో 61%, నారాయణపేట జిల్లాలో 73%, నాగర్ కర్నూలు జిల్లాలో 91%, వనపర్తి జిల్లాలో 75%, జోగులాంబ గద్వాల జిల్లాలో 106% అధికంగా వర్షం కురిసింది. ఆ వాతావరణ పరిస్థితులే పత్తి పంట దెబ్బతినేందుకు ప్రధాన కారణంగా మారాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 2,10,000, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,30,000 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 1,65,000, మహబూబ్ నగర్ జిల్లాలో 81,000, వనపర్తి జిల్లాలో 14,000 ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తి నష్టం మాత్రం జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో అధికంగా ఉంది. ఎకరాకు 30 నుంచి 40,000 వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం చేతికొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షాలు పడడం వలన పత్తి పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. చెట్టుకు ఒక 50 నుంచి 100 కాయలు కాయాల్సింది మొత్తం చెట్టు కింద కాయలు ఉన్న ఫస్ట్ కాసిన కాయలు మురిచేనులు ఉన్నాయి కనుక మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి. మురిగిపోయి దోమ ఎక్కువ కావడం వలన చేనంతా ఖరాబ్ అయిపోయి పంట ఎకరాకు 10-15 క్వింటాలు రావాల్సింది ఇప్పుడు 3 నుంచి 5 క్వింటాల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కనుక పూర్తిగా నష్టపోయినాం. కనుక గవర్నమెంట్ నుంచి మాకేమన్నా పంట బీమా కానీ రైతుకు ఎకరాకు ఇంత సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అధిక వర్షాలకు పంట దెబ్బతిన్న మాట వాస్తవమే అంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, ప్రస్తుతం వానలు తెరిపినిచ్చినందున సస్యరక్షణ చర్యలు చేపడితే కొంతమేర రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు. చేలల్లో నీటిని ఖాళీ చేయడంతో పాటు తగిన పోషకాలు అందిస్తే ఎర్రబారిన పత్తి తిరిగి పూర్వస్థితికి వస్తుందని చెబుతున్నారు. కంటిన్యూస్ గా వర్షాలు పడి మరి కొంచెం పంట దెబ్బతినడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పత్తిలో ఎర్రతెగులు అనేది రావడం జరిగింది. దీనికి రైతులు ఏంటంటే మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండి ఆ ఎర్రతెగులు వస్తుంది కాబట్టి దానికి 1% మెగ్నీషియం సల్ఫేట్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే కొద్దిగా దాని నుంచి నివారణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఫార్ములా 4, ఫార్ములా 6 కూడా స్ప్రే చేయాలి. రైతులు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఎకరాకి ఒక 1/2 బస్తా, ఒక 1/2 బస్తా యూరియా, 1/2 బస్తా పొటాష్ అనేది కూడా మనం చల్లుకున్నట్లయితే కొద్దిగా రికవర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అది లేకపోయినా కూడా పైపాటుగా పిచికారీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు రైతులకు పరిహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.